अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद। ప్రియ ముస్లిం విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఈ విశ్వానికి సృష్టికర్త, ఇందులో ప్రతి వస్తువుకు సృష్టికర్త, ఆయనే ఆరాధనకు అర్హుడు. ఆయన తప్ప మరెవ్వరిని పూజించరాదు. మిత్రులారా, మనము నికాహ్ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం రెండో పెళ్లి, అంటే రెండవ వివాహం. ఏకకాలంలో అత్యధికంగా నలుగురు భార్యల్ని కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. న్యాయం చేయగలిగే షరతుపైనే నలుగురు భార్యల అనుమతి ఉంది. అన్యథా ఒక్క భార్యతోనే సరిపెట్టుకోవాలని ఆదేశించబడింది. ఖురాన్లో ఇలా ఉంది: అయితే వారి మధ్య న్యాయబద్ధముగా వ్యవహరించలేమన్న భయం మీకుంటే ఒక్కామితోనే సరిపెట్టుకోండి, లేదా మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలతో గడపండి. మీరు ఒకవైపుకు మొగ్గిపోకుండా, అంటే అన్యాయానికి పాల్పడకుండా ఉండటానికి ఇది అత్యుత్తమ మార్గం. అన్నిసా 3. రెండో పెళ్లి చేసుకునేవాడు కన్యను చేసుకుంటే నిరంతరం 7 రేయింబవళ్ళు ఆమెతోనే ఉండాలి. ఆ తరువాత ఇద్దరు భార్యల మధ్య సమానంగా వంతులు నిర్ధారించాలి. రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి వితంతువును వివాహం ఆడితే నిరంతరం 3 రాత్రింబవళ్ళు ఆమెతో గడపాలి. ఆ తరువాత ఇద్దరు భార్యల మధ్య సమానంగా వంతులు పెట్టాలి. ఒక హదీసులో ఇలా ఉంది: అనస్ రజియల్లాహు అన్హు కథనం, ఒక వ్యక్తి వితంతువును పెళ్లి చేసుకున్న మీదట ఆమె ఉండగానే మరో పెళ్లి కన్యను చేసుకుంటే ఆ కన్య దగ్గర నిరంతరం 7 రేయింబవళ్ళు గడపాలి. ఆ తరువాత వంతులు నిర్ధారించాలి. కన్య అయిన భార్య ఉండగా వితంతువును రెండో పెళ్లి చేసుకుంటే ఆమెతో నిరంతరం 3 రేయింబవళ్ళు గడపాలి. ఆ తరువాత ఇరువురి మధ్య వంతులు నిర్ధారించాలి. ఇదే సాంప్రదాయం, అంటే సున్నత్. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. సవతిని ఉడికించే ఉద్దేశంతో వాస్తవ విరుద్ధమైన మాట చెప్పటం సమ్మతం కాదు. అస్మా బిన్త్ అబీ బకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హా కథనం, ఒక స్త్రీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, నాకొక సవతి ఉంది, ఆమెను ఉడికించే ఉద్దేశంతో నా భర్త నాకు ఫలానా వస్తువులు తెచ్చి ఇచ్చాడని చెబితే పాపం అవుతుందా అని సందేహపడింది. ఆమె సందేహానికి సమాధానమిస్తూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే తనకు దొరకని వస్తువు దొరికిందని కల్పించి చెబుతారో వారు 2 బూటకపు వస్త్రాలు తొడిగిన వారవుతారు అని అన్నారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. భార్యలలో ఒక ఆమె పరస్పర సౌహార్దతకై తన వంతును మనస్ఫూర్తిగా వదులుకోదలిస్తే వదులుకోవచ్చు. ఒక హదీసులో ఇలా ఉంది: ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం సౌదా బిన్త్ జమా రజియల్లాహు అన్హా తన వంతు దినాన్ని ఆయిషా రజియల్లాహు అన్హా గారికి కానుకగా ఇచ్చుకున్నారు. అందుచేత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రజియల్లాహు అన్హా వద్ద ఆమె వంతు దినంతో పాటు సౌదా రజియల్లాహు అన్హా వంతు దినం కూడా కలిపి 2 రోజులు ఉండేవారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. సమాన హక్కుల విషయంలో సందిగ్ధం ఏర్పడినప్పుడు అందరి అంగీకారంతో చీటీలు వేసి నిర్ణయం గైకొనవచ్చు. ఒక హదీసులో ఇలా ఉంది: ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణ సంకల్పం చేసుకున్నప్పుడు తన సతీమణుల సమక్షంలో ఎవరో ఒకరిని వెంట తీసుకెళ్లేందుకు చీటీలు వేసేవారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. భార్యలందరి హక్కును సమానముగా ఇస్తున్నంత వరకు, అంటే అన్న వస్త్రాలు, వసతి సౌకర్యం, వంతుల ప్రకారం రాకపోకలు మొదలైనవి ఎవరో ఒక ఆమె వైపు మొగటం నిందార్హం కాదు. ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఆయన తన కుమార్తె మరియు దైవ ప్రవక్త ధర్మపత్ని అయిన
హఫ్సా రజియల్లాహు అన్హా దగ్గరకు వచ్చి ఇలా హితవు చెప్పారు, ఇదిగో అమ్మాయి, ఆమె ఆయిషా రజియల్లాహు అన్హా తన అందచందాల దృష్ట్యా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనపై కురిపించే ప్రేమానురాగాల దృష్ట్యా గర్వపడే మహిళ అన్న విషయాన్ని మరొకకు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆమెతో పోటీ పడకు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. రెండో పెళ్లి కోసం మొదటి భార్య అనుమతి పొందాలన్న దానికి సున్నతిలో ఎలాంటి ఆధారం లేదు. మిత్రులారా, చూసారా, జీవితంలోని ఏ రంగానికి చెందిన ఎటువంటి సమస్య అయినా దానికి పరిష్కారం ఇస్లాం. అంటే ఇస్లామీయ విద్యలో ఉంది. అంటే ఇస్లామీయ జీవన విధానంలో ఉంది. అందువల్ల సోదరులు, మిత్రులు, సహోదరులు మరియు ఇస్లాం మహిళలు అందరూ ఇస్లామీయ విద్యను నేర్చుకోండి, దాని ప్రకారం ఆచరించండి, దాన్ని ఇతరులకు అందజేయండి. అల్లాహు తాలా మనందరి పాపాలను, తప్పులను, పొరపాట్లను క్షమించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.